तेरे संग यारा खिलाड़ने लगी, खिलाड़ लड़ के आगे बढ़ने लगी। तेरे संग यारा खिलाड़ने लगी, खिलाड़ लड़ के आगे बढ़ने लगी। वो तेरे दिल के इशारे ये तो पढ़ने लगी, लड़ के आगे बढ़ने लगी। ओ मुंडा जिद तेरा, ओ तेरे पीछे पड़ा, ओ मुंडा जिद तेरा, ओ पीछे पड़ा।
నా పేరు పిముని లోహిత. నేను పిఎంసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల గురించి చెప్పబోతున్నాను. ఆంధ్రప్రదేశ్ బంగాళాఖాతం వెంబడి 974 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరాలతో కలిగి ఉంది. అలాగే ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, తమిళనాడు ప్రాంతాలతో భూ సరిహద్దును పంచుకుంటుంది. ఇచ్చాపురం రకం అంతర్గత రాష్ట్ర సరిహద్దు. ప్రాముఖ్యత: భూవాద నది ఒడ్డున ఉన్న ఈ పట్టణం ఆంధ్ర మరియు ఒడిశా సంస్కృతుల కలయికలకు నిలయం. తెలుగు మరియు ఒడియా భాషలు, ఆచారాలు సమానంగా కనిపిస్తాయి. శ్రీహరికోట రకం సముద్ర తీరం సరిహద్దు. ప్రాముఖ్యత: బంగాళాఖాతం తీరంలో ఉన్న ఈ ద్వీపం భారతదేశపు ఏకైక అంతరిక్ష కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉంది. అక్కడ నుండే చంద్రయాన్, మంగళయాన్ వంటి చరిత్రాత్మక రాకెట్లను ప్రయోగిస్తారు. పులికాట్ సరస్సు రకం పర్యావరణ మరియు అంతర్గత రాష్ట్ర. ప్రాముఖ్యత: సరిహద్దు. ప్రాముఖ్యత: నెల్లూరు, తిరుపతి మరియు తమిళనాడు సరిహద్దులో విస్తరించి ఉన్న ఈ ఉప్పునీటి సరస్సు ఒక అద్భుతమైన పర్యావరణ సరిహద్దు ప్రాంతం. ప్రతి ఏటా వేలాది విదేశీ ఫ్లెమింగో పక్షులు ఇక్కడికి వలస వస్తాయి. భద్రాచలం సరిహద్దు ప్రాంతం రకం బహుళ రాష్ట్రాల సరిహద్దు. ప్రాముఖ్యత: శబరి మరియు గోదావరి నదుల సంగమ ప్రాంతమైన ఈ దట్టమైన అటవీ సరిహద్దు ప్రాంతం గొప్ప గిరిజన సంస్కృతి మరియు ప్రాచీన నదీ వ్యాపారాలకు ప్రసిద్ధి. అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు పి రూప. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు మేము పంజాబ్లోని సరిహద్దుల గురించి చెప్పబోతున్నాము. మొదటిది అట్టరి వాగు సరిహద్దు. ఇది పంజాబ్లోని అమృత్సర్ సమీపంలో ఉంది. ప్రత్యేకత: భారతదేశం మరియు పాకిస్తాన్ల మధ్య ఉన్న ఏకైక రహదారి సరిహద్దు మార్గం ఇది. బిట్టింగ్ రిట్రీట్ వేడుక ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ జరిగే సైనికుల కవాతు. ఇది దేశభక్తిని మరియు మన సైనికుల క్రమశిక్షను ప్రతిబింబిస్తోంది. ధన్యవాదాలు. హుసైనీవాలా సరిహద్దు. ఇది ఫిరోజ్పూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ నేషనల్ మార్టైర్స్ మెమోరియల్ ఉంది. ఇక్కడ భారత స్వాతంత్ర్య సమరయోధులైన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ల సమాధులు ఇక్కడ ఉన్నాయి. సరిహద్దు వేడుకలు: వాగా తరహాలోని సాయంత్రం వేళ కవాతు మరియు జెండా దించే కార్యక్రమం ఎంతో ఘనంగా చేస్తారు. ఫజిల్కా సరిహద్దు. పంజాబ్ నైరుతి దిశలో ఉన్న ఫజిల్కా జిల్లా పాకిస్తాన్ సరిహద్దును కలిగి ఉంది. ప్రాముఖ్యత: ఇది వ్యవసాయకంగా మరియు వృత్తాత్మకంగా చాలా ముఖ్యమైన ప్రాంతం. ఇది పాకిస్తాన్ సరిహద్దుకు చాలా సమీపంలో ఉండటం వల్ల ఎంతో చారిత్రక మరియు నేపథ్యం కలిగి ఉంది. ధన్యవాదాలు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ దృశ్య. ప్రాముఖ్యత: ఈ సరిహద్దు ప్రాంతాలు కేవలం మన రక్షణకు మాత్రమే కాకుండా దేశ అఖండతలకు మరియు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు ప్రతీకలుగా నిలుస్తారు. ఇక్కడికి వెళ్ళడం వల్ల మన సైనికులు మరియు మన దేశం పట్ల అంకిత భావాన్ని అర్థం చేసుకోవచ్చు. ధన్యవాదాలు. నమస్తే, నా పేరు అర్జున్ సింగ్. పంజాబ్ నేల 5 నదుల పుణ్యభూమి. ఇక్కడ గాలిలో కూడా ఒక రకమైన భాంగ్రా ఉత్సాహం ఉంటుంది. మరి మీరు? నమస్తే అర్జున్ సింగ్. నా పేరు శ్రీనివాస్. నేను తెలుగు భాష సంస్కృతం నిలమైన ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చాను. మరి మీరు? మా కళ తిరుక్కొని చెప్పండి. అద్భుతం. మా పంజాబీయులు తుంబి మీటగానే మనసు ఊగుతుంది. మేము పంట కోతలు చేసే సమయంలో భాంగ్రా ఒక ప్రపంచ ప్రసిద్ధి కదా. మరి మీ దగ్గర ఇంత ఉత్సాహం దేనిలో ఉంటుంది? మా దగ్గర డబ్బు ఉంటే కాళ్ళు కూడా ఆగవు. మా కోలాటం ప్రజలను ఉత్సాహపరుస్తుంది. బుర్రకథలు మీరు వింటే ఆశ్చర్యపోతారు. గొప్ప విషయం. మన ఇద్దరిలోనూ ఒక సారూప్యత ఉంది. పంజాబ్ అంటే సేంద్రియం, ఆంధ్రప్రదేశ్ అంటే
అన్నపూర్ణ, కాబట్టి ఇద్దరం రైతులం. నిజమే అర్జున్ సింగ్, మన ఇద్దరం రైతులం. అయితే మా రైతులు కష్టపడి చేసేటప్పుడు అందరూ కలిసి చేస్తారు. దానివలన మేము ఆనందంగా చేస్తాము. మరి మీరు? తుంబి, బైశాఖి మా పండుగలు. అలాగే సంక్రాంతిలోను, ఆంధ్రాలో సంక్రాంతిలోను గంగిరెద్దుల ఆట, హరిదాసుల కీర్తనలు వింటుంటే మాకు ఎంతో బాగుంటుంది. ఇప్పుడు చూడండి అర్జున్ సింగ్, మీ దేశంలో రోటీ బాగా ఉంటుంది. మాకు ఆంధ్రాకి ఆవకాయ ఎంతో రుచిగా ఉంటుంది. అసలు తగ్గట్లేదు మీరు. అయితే ఒక పని చేద్దాం, మీరు మా భాంగ్రా స్టెప్ వేయండి, నేను కోలాటం నేర్చుకుంటాను. ఇదే కదా అసలైన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే. కలిసి నడుద్దాం, మన సంస్కృతాలను ప్రపంచానికి చాటి చెప్దాం. జై హింద్. జై హింద్. థ్యాంక్ యూ. Thank you.